హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకటీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు కర్రీ అండి. ఈ కర్రీని మెయిన్గా చపాతీ, రోటీ, ఫుల్కాలకి చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. కర్రీ కట్ పీసెస్ తీసుకున్నాను. 2 లేదా 3 సార్లు బాగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడినంత వాటర్ వేసుకొని అందులోనే కాస్త ఉప్పు, పసుపు వేసుకొని 4 లేక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు, ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, మెత్తటి పీసులన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా విడదీశాను. బోన్ పీసెస్ అన్నీ అలానే ఉంచాను. ఇలా 2 కలిపి వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ని కూడా ఒక గ్లాస్ వరకు ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ తొక్కు కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.